హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ నమస్తే. నేను మీ శ్రీ సత్యనండి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఎంతో సాంప్రదాయబద్ధంగా భావించే తులసి మొక్క. ఈ తులసి మాతని మనం ఎంతో పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తాం. సౌభాగ్యం కోసము, అష్టైశ్వర్యాల కోసం, సిరి సంపదల కోసం అమ్మవారిని పూజిస్తాం. అంతేకాదండి, విష్ణుమూర్తికి అలాగే కృష్ణుడికి కూడా చాలా ప్రీతికరమైన తులసి కదండి. తులసిమాలన్న చాలా కృష్ణుడికైనా విష్ణుమూర్తికైనా చాలా చాలా ఇష్టం కదా, చాలా ప్రీతికరం కదా వాళ్ళిద్దరికీ తులసిమాల అంటే. అలాంటి తులసి గురించి ఈరోజు చెప్పాలనేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మీరు ఏం చేయాలి? నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేస్తేనే కదండి నాకు ఇంకా చేయాలన్న ఇంప్రెషన్ వస్తుంది. సో ఈరోజు దీని గురించి చెప్పేసుకుందాం. ఏంటంటే తులసి మొక్క ఆకులను ఏ రోజు పడితే ఆ రోజు తెంచకండి. ఆదివారం రోజు అస్సలే ముట్టుకోవద్దండి. అలాగే గణపతి దేవునికి కానీ శివయ్యకి కానీ వేయకూడదు. ఓకేనా అండి? శివయ్యకి కూడా వేయకూడదు. తులసి కోటలో శివయ్యని కూడా పెట్టకండి ఈ శ్రావణ మాసంలో. సో మీరందరూ కూడా తులసి మాతను ఏం చేస్తారంటే, ఒక తులసి ఆకును తెంపేసుకొని బుధవారం రోజు 2 చేతులతో ఒక తులసి ఆకును తెంపేసుకొని బుధవారం రోజు పొద్దున ఇలా మీ యొక్క విష్ ఏదైతే ఉంటుందో అది పూర్తయినట్టుగా ప్రజెంట్ టెన్స్లో చెప్పేసుకొని విజువలైజ్ చేసేసుకొని అయిపోయాక తీసుకెళ్ళి అదే ముక్క మొదల్లో పెట్టేసేయండి. ముక్క మొదల్లో ఏదైనా ఒక ముక్క మొదల్లో పెట్టేసేయండి. అలాగే ఏం చేస్తారంటే, మీ ఇంట్లో వర్క్ అనేది స్ట్రక్ అవుతుంది, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, పాజిటివ్ వైబ్స్ లేవనంటే ఒక గాజు బౌల్ తీసేసుకొని దాంట్లో వాటర్ నింపేసి 3 తులసి ఆకులను అందులో వేసేసి మీ ఎంట్రన్స్లో ఉండే ఒక టీపై లేదా టేబుల్ పైన పెట్టేసి ఉంచండి. ఆ వాటర్ని ఈవినింగ్ 6 లోపు వాటర్ని ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి, విత్ ఆకులతో సహా పోసేయండి. అలాగే మీ ఇంకో ప్రశాంతత లేదు అనేసి అనిపిస్తే కనుక ఏం చేస్తారంటే, ప్రతిరోజు తులసి మాత దగ్గర దీపం వెలిగించి 3 లేక 7 రౌండ్స్ తిరగండి. 3, 7, 11 ఇలా ప్రదక్షిణలు చేయండి. మీ మనసు ప్రశాంతత ఉండడమే కాకుండా మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే సిరి సంపదలు నెలకొంటాయండి. సో తులసి మాతని సాంప్రదాయబద్ధంగా పూజించుకోండి. మీరు మీ కుటుంబం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో విలసిల్లండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు గనక నేను చెప్పిన వీడియో గనక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో తులసి మాత అని లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో మీకు ఇంకా దేనికి సంబంధించి వీడియోస్ కావాలి, లైవ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్.